వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మోడల్ పేపర్ 8 ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 1, హూ హాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వారెన్ హాస్టింగ్స్. వారెన్ హాస్టింగ్స్ 1773లో రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ఫండమెంటల్ రైట్స్? మూలభూత హక్కులు రాజ్యాంగంలోని భాగంలో ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పార్ట్ 3లో అయితే ఉన్నాయి. భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు మూల హక్కుల గురించి వివరంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, వెన్ ఈస్ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేటెడ్? ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటాం? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 7 ఏప్రిల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1948లో స్థాపించబడిన సందర్భంగా జరుపుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. 2025 నాటికి ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. దీనిలో సుమారుగా 23.5 కోట్ల నివసిస్తున్నారు. ఇది దేశం మొత్తం జనాభాలో సుమారు 16%. అంటే మన దేశం మొత్తంలో ఎక్కువగా పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఇది ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 5, హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ ద అశోక్ చక్ర? అశోక చక్రంలో ఎన్ని అంగుళాలు ఉన్నాయి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 24. అశోక చక్ర ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హ్యాస్ 24 స్పోక్స్. ఇది ధర్మచక్రం, ధర్మం యొక్క నిత్య గమనాన్ని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, ఇన్ విచ్ సిటీ డిడ్ ద ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఆపరేట్? ప్రథమ వందే భారత్ రైలు ఎవరు నగరంలో నిర్వహించబడింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వారణాసి. ద ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్, ఆల్సో నోన్ యాజ్ ట్రైన్ 18, స్టార్టెడ్ ఆపరేటింగ్ బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ వారణాసి. ఇది 2019 ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 7, సత్యమేవ జయతే ఈస్ టేకెన్ ఫ్రమ్ విచ్ టెక్స్ట్? సత్యమేవ జయతే ఏ గ్రంథం నుండి తీసుకోనబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ముండక ఉపనిషద్ది. దీని గురించి మనం చూసినట్టయితే సత్యమేవ జయతి అంటే నిజం విజయం సాధిస్తుంది అని అర్థం. ఇది ప్రాచీన హిందూ గ్రంథమైన ముండక ఉపనిషత్తు నుండి తీసుకొనబడింది. క్వశ్చన్ నెంబర్ 8, బిల్లిగిరి రంగనాథ టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బిల్లిగిరి రంగనాథ మందిరం ఏ రాష్ట్రంలో ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కర్ణాటక. బిల్లిగిరి రంగనాథ స్వామి దేవస్థానం కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 9, హూ హాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రతిభా పటేల్. ప్రతిభా పటేల్ ఆమె 2007 నుండి 2012 వరకు భారత 12వ రాష్ట్రపతిగా పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 10, ఆన్ విచ్ కాంటినెంట్ ఈజ్ ద నైలు రివర్ లొకేటెడ్? నైలు నది ఎటు ఖండంలో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆఫ్రికా. ద నైలు రివర్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నది. ఇది ఆఫ్రికాలో 11 దేశాల ద్వారా ప్రవహిస్తుంది. అందులో ఈజిప్ట్, సుడాన్ మరియు ఉగాండా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 11, హూ డిస్కవర్డ్ ఇండియా? భారతదేశాన్ని ఎవరు కనిపెట్టారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వాస్కోడా గామా. ఇతడు పోర్చుగల్ యొక్క అన్వేషకుడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి. 1498లో అతను విజయవంతంగా భారతదేశం యొక్క పశ్చిమ తీరమైన కాలికట్, ప్రస్తుత కోజికోడ్ చేరుకున్నాడు. ఇది భారత్ మరియు యూరప్ మధ్య కొత్త వాణిజ్య మరియు సంబంధాల ప్రారంభాన్ని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ది బ్లూ ప్లానెట్? ఏ గ్రహం బ్లూ ప్లానెట్ అని పిలువబడుతుంది? ఇది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన క్వశ్చనే. బ్లూ ప్లానెట్ అంటే ఎర్త్, అంటే భూమి.
భూమిలో అధిక మొత్తం ఉపరితలం కేవలం నీటితోనే ఉంటుంది. అది 71% ఉండడం వలన దీనిని మనం నీలి గ్రహం అని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 13. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బెంగళూరు. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. బెంగళూరులో భారత సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. ఇందులో మనం ఉపగ్రహాలు, చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయాణాలు విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. క్వశ్చన్ నెంబర్ 14. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్? వింగ్స్ ఆఫ్ ఫైర్ యొక్క రచయిత ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏపీజే అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాసిన ఆత్మకథ. ఈ పుస్తకం ఆయన బాల్య జీవితం, సవాళ్ళు మరియు శాస్త్రవేత్తగా అతని ప్రయాణాన్ని వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్? భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో స్వీకరించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1949, 1949. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ అడాప్టెడ్ ఆన్ 26 November 1949 బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇండియా. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న భారత్ సంసద్ నుండి ఆమోదించారు. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ గ్యాస్ ఈజ్ ద మోస్ట్ అడెంప్టెంట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్? భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? ఆప్షన్ సి నైట్రోజన్. నైట్రోజన్ భూమి వాయుమండలంలో అత్యధికంగా ఉన్న గ్యాస్. ఇది వాయుమండలంలో సుమారుగా 78% ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17. హూ ఈజ్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్? జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ భారతదేశంలో జాతిపితగా పిలువబడతారు. క్వశ్చన్ నెంబర్ 18. ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్? భూటాన్ రాజధాని ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థింపు. థింపు అనేది భూటాన్ దేశం యొక్క రాజధాని మరియు అతిపెద్ద నగరం. ఇది పూర్వ భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ ఆధునిక అభివృద్ధి మరియు సంప్రదాయ భూటానీయ కలబోసుకున్న ఒక ప్రత్యేకమైన నగరంగా ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 19. హూ వ్రోట్ ది నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? భారత జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశపు మొదటి నోబెల్ బహుమతి గ్రహీత. భారతదేశ జాతీయ గీతం జనగణమన 1911లో రచించారు. క్వశ్చన్ నెంబర్ 20. హూ వాస్ ది ఫస్ట్ ఇండియన్ ఇన్ స్పేస్? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాకేష్ శర్మ. రాకేష్ శర్మ భారతదేశం నుండి అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడిగా ప్రసిద్ధి చెందాడు. 1984లో ఆయన సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ T-11లో ప్రయాణించారు. ఇది భారతదేశం మరియు సోవియట్ యూనియన్ మధ్య సంయుక్త మిషన్గా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.